రేయ్ అటు చూసావా నువ్వు చెప్పిందే కరెక్ట్ తన దగ్గర లవ్ రియాక్షన్ కనబడుతోంది నువ్వు ఇక్కడే ఉండి వైద్యం చెయ్యి నేను తన దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడేసి వస్తాను మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా సారీ నేను తెలియక కళ్యాణి ఎంత ఆలోచించినా ఒక విషయం అర్థం కావట్లేదు నిజం నీకు తెలిసి కూడా నేను ఏనుగు వైద్యుని కానని మీ చిన్నాలతో చెప్పలేదే ఒకవేళ చెప్పేలా నటిస్తున్నావా ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదు చెప్పుండొచ్చే తప్పంతా నాదే కదా చిన్నరాజు చేసింది తప్పని ఇప్పుడు నాకు అనిపించలేదు ఏదో మంచి జరగడం కోసమే అలా చేసుంటారనుకుంటున్నాను అర్థం కాలేదు కళ్యాణి నీకొక విషయం తెలుసా ఇంతవరకు నేను నా పెళ్లి గురించి ఆలోచించనే లేదు కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు పెళ్లి చేసుకోవాలని ఆశ పుట్టింది అందుకనే మిమ్మల్ని అస్తమానం చూడాలనిపిస్తుంది కళ్యాణి ఏం చెప్తానని అనుకుంటారా వద్దు అన్ని ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది ప్రసాదం రాయా వస్తుందా వెళ్ళరా మేకు రాయి రాయి మేకు కళ్యాణ నువ్వా అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు రాజుగారు చూసారంటే ఏమనుకుంటారు నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడడం అంత మంచిది కాదు బయట ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం బయట మాట్లాడమా ఇంటి చుట్టూ మనుషులున్నారు ఒక పక్క పందిలు వేస్తున్నారు ఇంకో పక్క ఫంక్షన్ రెడీ చేస్తున్నారు అస్సలు కుదరదు ఏమిటి విశేషం ఆహా మీకేం తెలీదా రేపు మనందరికి విజయదశమి కదా పెద్ద తాతయ్య పుట్టినరోజు కూడా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఏనుగు పందాలు రికార్డింగ్ డాన్సులు చాలా హడావుడిగా ఉంటుంది ఫంక్షన్ మొదలైన తర్వాత అందరి దృష్టి ఫంక్షన్ మీదే ఉంటుంది ఆ టైంలో మీరు నా రూమ్కి వచ్చారంటే మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం మీరు తప్పకుండా రావాలి ఎంత నిజమంతో చూసారా ఎందుకంటే మీరు అబద్ధం చెప్పి వైద్యుడిగా ఇక్కడికి రావడం నేనిప్పుడు మీ ముందు ఇలా పెళ్లి కూతురుగా నుంచోవడం గొడవతో ప్రారంభమయ్యి ఇలా ప్రేమగా మారటం ఇకపై ఏం జరుగుతుందో మీరేమైనా ఊహించగలరా అలాంటి ఊహించుకునే ధైర్యం నాకింకా రాలేదు మీకు తెలియని విషయం నేనిప్పుడు చెప్తాను బాగా విను నేను ప్లాన్ చేసినట్టే చిన్నరాజా దొంగచాటగా నన్ను నగ్నంగా చూశాడని బలవంతంగా నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించినట్టు విజయనగర సామ్రాజ్యానికే కాదు
మీ ఊరు కాణిపాక ప్రజలకు కూడా తెలియాలి. ఇటువంటి రోజు కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఏయ్, ఆ! వదలరా! ఏంటి వదలు! కళ్యాణి? ఏంటి వచ్చేసేది? వదలు! కళ్యాణి చెప్పేది విను. కళ్యాణి ఏమైంది? నన్ను బలవంతం చేయాలని చూస్తున్నాడు. లేదు, లేదు, రాజుగారు నేను చెప్పేది వినండి. లేదు. యువరాణి మీద చెయ్యి వేసే లెవెల్కి వచ్చావా? ఆపలే, ఇంకా కొడితే చచ్చిపోతాడు. వీణ్ణి ఊరవతలకు విసిరేయండి. వదినా రండి. వదినా ఇల్లు తాళం వేస్తుంది. తాళం పగలగొట్టండి మరిది గారు. ఉదయం చెప్తే తిరగలేదు. వెళ్దామా? ఓడించాను చూసావా? ఇప్పటికైనా ఒప్పుకుంటా నేను పూలేని. నువ్వు అడవిలో ఉండవలసిన వాడురా. నేనే గెలిచా. ఏంటండి ఇది? పూజ గదిలో పోయి ఏమయ్యా, నేను నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా అసలు ఇచ్చేస్తా అని చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎలా ప్రవర్తించావు? పాప పాలు కాచి తాగుదాం రా అని పిలిచింది. బాబా వాళ్ళకే ఒక గ్లాస్. ఇదిగో చూడు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. బయటికి వెళ్ళు. నెక్స్ట్ మంత్ నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఈ కోపమే రావాలయ్యా, అప్పుడే నాకు డబ్బు వస్తుంది. నెక్స్ట్ మంత్ రాకపోతే రియాక్షన్ వేరే రకంగా ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ స్టాఫ్వి, నీకు మెమో ఇస్తారు కదా, అట్లాంటిదే ఇది. మెమో వద్దంటే విఆర్ఎస్ ఇచ్చి డబ్బు తిప్పించేయి. వస్తాను.